దేవుని బిడ్డలారా, మనము ఈ రోమా పత్రికని మనం చూస్తున్నప్పుడు, ఇది బేసిక్‌గా మనందరికి తెలిసినట్టుగా పౌలు గారు రాసాడు ఈ పత్రిక. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ దినాల్లో కొన్ని పత్రికలు పౌలు డైరెక్ట్‌గా రాయలేదు. ఆయన చెప్తూ ఉండగా మరొకళ్ళు దాన్ని రాసేవాళ్ళనమాట. ఆయన చెప్తూ ఉండగా రాసేవాళ్ళు. మీరు 16వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ ఒక మాట రాశాడు పౌలు. ఈ పత్రిక రాసిన తెర్తియు అని అన్నాడు. తెర్తియు అనే పేరు పెట్టాడు. పత్రిక రాసిన తెర్తియు నేను ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నాను అన్నాడు. అంటే తెర్తియోనే లాస్ట్ మాట రాశాడు ఈ పత్రికలో. ఈ పత్రికను రాస్తున్నటువంటి తెర్తియు నేను అని అన్నాడు. కనుక పౌలు గారు డిక్టేట్ చేస్తున్నప్పుడు, ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఈ తెర్తి అనేటువంటి వ్యక్తి, బాబు స్లైడ్ తెర్తి అనేటువంటి వ్యక్తి రాసినట్టుగా మనకి తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకొక ఆలోచన ఈ పత్రికను గురించి ఏమిటనంటే, ఈ పత్రిక ఫీబే ద్వారా పౌలు రోమా పట్టణానికి పంపించినట్టుగా, ఆ రోమా సంఘానికి పంపించినట్టుగా చెప్తారు. ఈ ఫీబే ఎవరు అంటే, ఆమె కేంక్రియలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలని మనకి 16వ అధ్యాయంలోనే చెప్పబడింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈమె ఈ పత్రికను తీసుకొని వెళ్ళిందని చెప్తారు. అదొకటి ఇన్ఫర్మేషన్ మీరు దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు మొదటి అధ్యాయానికి వస్తే, మొదటి అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం గమనించండి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ పత్రిక రాసేంత వరకు కూడాను పౌలు గారు ఈ సంఘాన్ని దర్శించలేదన్నమాట. అది మీరు తెలుసుకోవాలి. ఈ నెవర్ విజిటెడ్ దిస్ చర్చ్. ఈ సంఘాన్ని దర్శించకుండానే సంఘానికి చక్కని ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషత. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కనుక, మరి నేను మిమ్మల్ని చూడాలని మిగుల అపేక్షించుచున్నాను అనే మాట ఇక్కడ రాస్తున్నట్టుగా కనపడతా ఉంది. తర్వాత ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే, కొరింథీ పట్టణంలో నుంచి రాస్తున్నాడు ఈ పత్రిక. కొరింథీ పట్టణంలో నుంచి ఈ పత్రిక రాసినట్టుగా మనకు తెలుస్తుంది. అది ఎప్పుడునంటే, ఈ రోమా టైంలో అక్కడ యూదులకు నీరో చక్రవర్తి ద్వారా హింసలు రాకముందుగా, ఈయన పత్రిక రాసేటప్పటికి అప్పటికి ఇంకా హింసలు రాలేదు. ఆ హింసలు రాకముందుగా ఈ పత్రిక రాసినట్టుగా మనకి తెలియచేస్తా ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత ఇంకొక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటంటే, ఈ రోమా పట్టణము యెరూషలేము పట్టణానికి దాదాపుగా 1400 మైళ్ళ దూరంలో ఉందండి. 1400 మైళ్ళ దూరంలో ఉంది. ఈ రోమా పట్టణంలో చాలా ఎక్కువైనటువంటి యూద ప్రజలు ఉంటున్నట్టుగా మనకు తెలియజేస్తుంది. సైజబుల్ జూయిష్ పాపులేషన్. అక్కడ ఉన్నటువంటి జనాభా ఎక్కువ శాతం యూదులే ఉన్నట్టుగా మనకి తెలియచేస్తా ఉన్నారు. తర్వాత పౌలు గారు ఈ పత్రిక రాయక ముందుగానే, చాలా కాలం క్రితమే ఈ రోమా పట్టణానికి సువార్త అందింది. దేవుని బిడ్డలారా, అది మీరు తెలుసుకోవాలి. సువార్త అందింది. అక్కడ విశ్వాసులు ఉన్నారనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అక్కడ ఏం జరిగిందనంటే, ఈ సువార్త వినడం ద్వారా, విశ్వాసులు రావడం ద్వారా, ఆల్రెడీ కొంతమంది విశ్వాసులట ఇండ్లలోనే చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరచుకొని ఇండ్లలో గ్యాదర్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. దాన్ని మనం ఏమంటామంటే హౌస్ చర్చెస్ అంటాం అనమాట. హౌస్ చర్చెస్ అంటే ఇంట్లో కూడుకునే సంఘాలు అనే మాట మనం జ్ఞాపకం చేయబడతాం. అలాగే మీరు చూస్తే ఒక మాట అపోస్తుల కార్యము గ్రంథంలో మీరు గమనించినట్లయితే, అక్కడ మనకు ఒక మాట, అపోస్తుల కార్యం కూడా కాదండి, మీరు రోమానే 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ పౌలు గారు దీని గురించి ఒక ప్రస్తావన చేస్తాడు. రోమా 16వ అధ్యాయం చూడండి మీరు. 16వ అధ్యాయం 4వ వచనంలో ఈ అకులా ప్రిస్కిలా గురించి మాట్లాడుతూ అక్కడ పౌలు గారు ఒక మాట అంటాడు. 4వ వచనం, రోమా 16:4,
వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చటకాన్ని తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. చూసారా, వీళ్ళు రోమాలోనే ఉన్నారు. ఎవరు వీళ్ళు? అకుల ప్రిస్కిల. వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉందంట. కనుక నేను ఇందాక అన్నట్టుగా పౌలు గారు అక్కడికి వెళ్ళక ముందుగానే, పౌలు గారు లెటర్ అక్కడ చేరక ముందుగానే, కొన్ని సంవత్సరాల ముందుగానే అక్కడ సువార్త అందింది. ఒక మరి ప్రధానంగా కొంతమంది యూదులు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే క్రిస్టియన్ జ్యూస్ అంటారన్నమాట వాళ్ళని. జూయిష్ క్రిస్టియన్స్ అంటారు, లేకపోతే అంటే యూదులైనటువంటి క్రైస్తవులు అన్నమాట. కనుక ఇక్కడ సంఘాన్ని స్థాపించింది పౌలు కాదు. కాకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ చక్కని పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనందరికి తెలిసినట్టుగా ఈ రోమా పట్టణంలో ఏం జరిగిందంటే, క్లౌదియా అన్నటువంటి ఒక చక్రవర్తి ఉన్నప్పుడు ఆయన భయంకరమైనటువంటి ఒక వ్యతిరేకత ఈ యూదుల మా పక్షాన కనపరిచి ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి యూదులందరినీ వెలగొట్టిచ్చేస్తాడు. వాళ్ళందరూ చెదిరిపోతారు అక్కడి నుండి. మీరు ఈ మాట ఒకసారి మీరు చూడండి. అపోస్తల కార్యం గ్రంథానికి ఒకసారి వెళ్దాం, మనం వెనక్కి రండి. అపోస్తల కార్యం గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అయితే అక్కడ ఏమైందనంటే 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 2వ వచనమే, యూదులందరూ రోమా విడిచిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున అనుంది. చూసారా, మనం ఇందాక రోమా 16లో అకుల ప్రిస్కిలా గురించి జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు రోమాలో ఉండేవాళ్ళు. అయితే ఈ క్లౌదియా చక్రవర్తి ద్వారా యూదులందరినీ వెలగొట్టినప్పుడు వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చారు? కొరింథీ పట్టణానికి వచ్చారన్నమాట వాళ్ళు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అలాగా ఈ క్లౌదియా టైంలో కొంతమంది యూదులు బయటికి వెళ్ళిపోయారు రోమా పట్టణం నుండి, క్రైస్తవులైన వాళ్ళే. బట్ ఎప్పుడైతే ఈ క్లౌదియా చనిపోతాడో, జాగ్రత్త వినండి, ఇప్పుడు క్లౌదియా చనిపోయిన తర్వాత క్రొత్త వ్యక్తి వస్తాడు అక్కడికి. క్రొత్త వ్యక్తి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ రోమా పట్టణానికి, చెదిరిపోయిన యూదులంతా కూడా రోమా పట్టణానికి రావడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ 2 కార్యాలు జరిగినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, రోమా పట్టణంలో అక్కడ అన్యులైనటువంటి వాళ్ళు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. యూదులైనటువంటి క్రైస్తవులు బయటికి వెళ్ళిపోయారు, వెలగొట్టబడ్డారు. మళ్ళీ ఇప్పుడు క్లౌదియా చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి రావడం వల్ల ఇప్పుడు 2 రకాలైన క్రైస్తవ గుంపులు అక్కడ ఉన్నాయన్నమాట. ఏమిటి 2 రకాలైన క్రైస్తవ గుంపులు అంటే, అన్యులుగా క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు, యూదులుగా క్రైస్తవులైన వాళ్ళు కూడా కలిసి ఉన్నారు అన్నమాట ఇప్పుడు. కనుక అక్కడున్న సంఘం ప్రస్తుతానికి పౌలు రాసే టైంకి, పౌలు ఉత్తరం రాసే టైంకి ఆ సంఘం పరిస్థితి ఎలాగుందంటే, మరి కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అన్యుల్లో నుండి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్, యూదుల్లో నుండి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉన్నారన్నమాట. అందుకనే మన ఇంగ్లీష్లో ఏమంటామంటే జెంటైల్ క్రిస్టియన్స్ అండ్ జూయిష్ క్రిస్టియన్స్. అందుకనే సంఘంలో ఈ 2 తెగలు ఉన్నాయి, ఈ 2 కమ్యూనిటీస్, ఈ 2 సమాజపు వారు ఉంటున్నారు. అటు అన్యులు ఉంటున్నారు, ఇటు యూదులు ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం. అందుకని అక్కడ క్రైస్తవ సంఘంలో, అక్కడ ఉన్నటువంటి రోమా సంఘంలో కొన్ని మరి మనస్మర్థనలు వచ్చాయి, కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. దేని విషయమే భేదాభిప్రాయాలు వచ్చాయండి? వాళ్ళు భోజనం చేసే విషయంలో కానీ, మత ఆచారాల విషయంలో కానీ, కొన్నిటి విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. యూదులు ఒక రీతిగా ఆలోచన చేస్తూ ఉంటే, ఈ అన్యులైనటువంటి వారు మరొక రీతిగా ఆలోచన చేశారు. ఈ రీతిగా వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండటం వల్ల పౌలు గారు వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం మొదలెట్టాడు. ఆ భేదాభిప్రాయాలు మనకి 14వ అధ్యాయం, 15వ అధ్యాయం చదువుతూ ఉండగా మనకు ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా బాగా కనపడతాయి దేవుని బిడ్డలారా. అవి మనం డీటెయిల్డ్గా చాప్టర్ స్టడీస్ చేసుకునేటప్పుడు మనం అక్కడికి వచ్చి అవి చూసుకోవడానికి బాగుంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒకసారి రోమా, నెక్స్ట్ స్లైడ్, రోమా మరి పత్రిక 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయానికి వస్తే పౌలు గారు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? వీళ్ళిద్దరిని ఉద్దేశించి రాస్తున్నాడు. కాకపోతే యూదులుగా కన్వర్ట్ అయిన క్రైస్తవులు, అన్యులుగా ఉండి కన్వర్ట్ అయిన క్రైస్తవులకి రాస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరిని ఎలాగ సంబోధిస్తున్నాడంటే మీరు చూడండి, 1వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది మనకి. అదేంటంటే, దేవుని అంటే యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉంటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడును అని చెప్తూ
దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. బ్యూటిఫుల్ మాట. 2 మాటలు, 2 అంటే ఇక్కడ వీళ్ళకి 2 ట్యాగ్స్ ఇచ్చేసాడు అనమాట. 2 టైటిల్స్ ఇచ్చేసాడు. విశ్వాసులైనటువంటి వారికి 2 టైటిల్స్ ఇచ్చి పడేశాడు. ఏటా టైటిల్స్ అట? ఇక్కడ చక్కని మాట, దేవుని ప్రియులు అని అన్నాడు. దే ఆర్ ద బిలవడ్ వన్స్ టు గాడ్ అనే మాట. అంటే దే ఆర్ లవ్డ్ బై గాడ్, దేవుని చేత ప్రేమించబడిన వారు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాం. రెండో మాట ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చూసారా దేవుని బిడ్డలారా? కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి మీరు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి రక్షింపడ్డాడంటే అది అంతం కాదు, అది ముగింపు కాదు. అంత అయిపోయిందని అనుకోవడానికి లేదు అక్కడ. రక్షింపబడిన నాటి నుండి ఆ విశ్వాసి పరిశుద్ధతలో జీవించవలసిన వాడై ఉంటున్నాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు మీరంతా. మీరు దేవునికి ప్రియమైనటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువులోకి వచ్చారు గనక. ఇద్దరిని ఉద్దేశించి రాస్తున్నాడు. ఇటు అన్యుల్ని ఉద్దేశిస్తున్నాడు, అటు యూదులను కూడా ఉద్దేశించి రాస్తున్నాడు పౌలు గారు. చక్కని మాటలు 2 మాటలు పెట్టాడు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని. అదే మొదటి అధ్యాయం 7వ వచనం లాస్ట్ మాట, 7వ వచనంలో లాస్ట్ మాట మీరు గమనిస్తే, యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. ఎంత చక్కని మాట చూడండి అది. యేసు క్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడిన వారు. చూసారా దేవుని బిడ్డలారా? కనుక అది కూడా ఒక మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఎందుకు పిలువబడ్డాం? దేవునికి ప్రియమైన వారుగా ఉంటకు పిలువబడ్డాం. మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డాం. మనం ఎందుకు పిలువబడ్డాం? యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. బయట వాళ్ళందరూ కూడా మనల్ని ఈ 3 విధాలుగా చూడవలసిన వారై ఉంటున్నారని పౌలు గారు మొట్టమొదటి ఆ మాటలోనే మనకి జ్ఞాపకం చేసినట్టుగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పౌలు గారు ఎందుకు ఇలాగా రోమీలుగా, అంటే ఆ రోమా పట్టణంలో ఆయన యూదులకు రాస్తున్నాడు, అన్యులకు రాస్తున్నాడు అంటే, యాక్చువల్గా పౌలు యూదుడు అనమాట. ఆయన యూదుడే. అందుకని ఆయనకి యూదుల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. యూదుల పట్ల కొంత ఆసక్తి భారం ఉందన్నమాట. అందుకని ఎక్కువ మెజారిటీ రోమా పట్టణంలో ఎక్కువ శాతం ఎవరు ఉన్నారా అంటే యూదులే ఉన్నారు. అన్యుల కన్నా ఎక్కువ మంది యూదులు కనపడతారు మనకి అక్కడ. అందుకనే వాళ్ళని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న ఆసక్తిని బట్టి కూడా రాస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది అని బిడ్డలారా. నెక్స్ట్ మాట ఏంటంటే, దీంట్లో మూలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆ మూల వాక్యాలు ఇక్కడ నేను స్క్రీన్ మీద పెట్టాను. మీరు గబగబా ఆ మూల వాక్యాలన్నీ కూడా మీరు రాసుకోండి. ఎందుకనంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మాటలుగా మనకు కనపడతా ఉన్నాయి. మొదటి అధ్యాయం 16వ వచనం, అక్కడ చక్కని మాట అంటాడు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడని కానంటాడు. అది మూలవాక్యంగా మనం తీసుకోవాలా దేవుని బిడ్డలారా, మూలవాక్యంగా తీసుకోవాలి. అలాగే 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనంలో, ఎవ్వడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మరి దేవుడు అక్కడ జ్ఞాపకం చేసినట్టు కాదు. అలాగే ధర్మశాస్త్రం మూలంగా ఎవ్వడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ అధ్యాయంలో విశ్వాస మూలంగా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా దేవుని నీతి అయి ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రోమ 5:8లో కూడా అదొక మూలవాక్యంగా మనం తీసుకోవాలి. దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరిచాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. అలాగే మనందరికి బాగా కంటతో వచ్చిన మాట 6:23, ఏటది? పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నాడు, దేవుని కృపావరణం యేసుక్రీస్తు నందలి నిత్య జీవం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాగే 8వ అధ్యాయం 9వ వచనం కూడా మూలవాక్యంగా మనం తీసుకోవాలి. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ సంబంధులై ఉంటారు, ఆత్మ స్వభావము కలిగిన వారై ఉంటారు, అది మూలవాక్యం. మనందరికీ బాగా కంటతొచ్చిన ఈ యొక్క పత్రికలో ఉన్న ఒక మాట ఏంటంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది, అదొక మూలవాక్యం 8:28. అలాగే 8:37లో మనలను ప్రేమించిన వారిని బట్టి వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామంటాడు. అలాగే 10వ అధ్యాయం 9-10 వచనాలు, మరి యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించిన ఎడల మనం రక్షింపబడతామంటాడు. అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో మనందరికి తెలిసిందే, ఇది సజీవయాగంగా మన శరీరాలు ఆయనకు సమర్పించుకోమంటాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పగ తీర్చుట నా వంతు అంటాడు, మీరు పగ తీర్చుకోవద్దు అంటాడు. అలాగే చివరిగా 16వ అధ్యాయంలో కూడాను
మనకు ఒక మూల వాక్యం ఇక్కడ రాయబడింది ఏంటంటే, మీరు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కానీ మరి మీరంతా కూడా మీరు భేదాలన్నీ మానుకొని ఐకమత్యంగా ఉండాలని వాళ్ళకి జ్ఞాపకం చేసినటువంటి మాట మూలవాక్యంగా మీరు రాసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ మీరు గమనిస్తే, మీరు ఇందాక ఒక మాట అన్నాను మీతో, ఏమన్నానంటే పౌలు గారు ఈ పట్టణానికి వెళ్ళలేదని చెప్పారు. రోమా పట్టణాన్ని దర్శించలేదు, రోమా సంఘాన్ని దర్శించలేదన్నారు. మీరు ఒక మాట ఇక్కడ చూడండి దయచేసి, రోమా 15, ఎలాగో లాస్ట్లోకి వచ్చాం కదా, రోమా 15 చూడండి. 24వ వచనంలో పౌలు గారు ఒక మాట అన్నాడు. 23, 24 కలిపి ఉన్నాయి. రోమా 15లో 23, 24 కలిపి ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగం లేదుగా గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంతమటి తృప్తి పొంది ఆ చేత అక్కడి నుంచి సాగమని అంపబడవలనని నిరీక్షించుచున్నాను. చూసారా, ఇది నిరీక్షణ. నేను మొట్టమొదటిగా స్పెయిన్ దేశానికి వెళ్తాను, ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను, అక్కడి నుంచి మళ్ళీ నేను వెళ్ళిపోతాను, మీ చేత సాగనంపబడతానని రాస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక ఇవే మాటలు మనం చూస్తాం. అయితే విచారకరంగా మీరు అక్కడ ఉన్నటువంటి రెఫరెన్సెస్ రాసుకుంటున్నారని నమ్ముతున్నాను. అపోస్తల కార్యం 19:21, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10-12 రాసుకోండి. అలాగా విచారకరంగా ఏం జరిగిందంటే, ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన అక్కడ యెరూషలేములో అరెస్ట్ చేసిన కారణాన ఆయన స్పెయిన్కి వెళ్ళలేదు, అక్కడి నుంచి రోమాకు కూడా వెళ్ళడానికి వీలు పడని స్థితి ఏర్పడింది అన్నమాట. ఇది అందుకని ఆయనకి ఆశ ఉన్నప్పటికి కూడా, అపేక్ష ఉన్నప్పటికి కూడా, రోమా సంఘాన్ని దర్శించాలని అపేక్ష ఉన్నప్పటికి కూడా, ఆయనకు వచ్చినటువంటి వ్యతిరేకలను బట్టి, కొన్ని శ్రమల్ని బట్టి యెరూషలేములో ఆయన అరెస్ట్ చేయబడతాడు కనుక ఆయన రోమా సంఘాన్ని చూడలేకపోయాడు అన్నమాట. మనకి ఇక్కడ క్లియర్ గా ఈ వచనాల ద్వారా జ్ఞాపకం చేయబడతాం. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ పౌలు గారి గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం మీరు గమనిస్తే, ఇప్పుడు మనం చూడంలేండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి దయచేసి. ఆ హోంవర్క్ ఏంటంటే 16వ అధ్యాయంలో ఎన్ని పేర్లు ఉన్నాయో మీరు చూడాలి. నేనేమో 26 పేర్లు అని రాశాను. అక్కడ 26 మంది పేర్లు అక్కడ మెన్షన్ చేస్తాడు పౌలు. ఆశ్చర్యంగా లేదా మీకు? ఎందుకు ఆశ్చర్యం చెప్పండి? ఎందుకంటే అసలు ఆ సంఘాన్ని చూడలేదు, అంతమంది పేర్లు ఎలా తెలుసు మరి ఆయనకి? ఎవరి ద్వారా వినుంటాడు? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తుంటాడు డెఫినెట్ గా. వాళ్ళందరినీ ఎక్కడో దగ్గర కలిసి ఉంటాడు అనమాట పరిచర్యలో. అయితే అక్కడ ఆ ఊర్లో కాదండి, ఎక్కడో దగ్గర మొత్తానికి పరిచర్యలో కలిసి ఉంటాడు. వాళ్ళు ఆ ఊరు వాళ్ళని తెలుసుకొని ఉంటాడు కనుక వాళ్ళందరి పేర్లు ప్రస్తావించాడు ఈ పత్రికలో. వాళ్ళు ఏ రీతిగా తనకి సేవకి సహకారంగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ బ్యూటిఫుల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాసినట్టుగా కనపడతా ఉంది. కనుక ఈజ్ అ పీపుల్ పర్సన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకో. ప్రజల వ్యక్తి అన్నమాట పౌలు గారు. ప్రజలతో సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మనం కూడా విశ్వాసంగా అలాగే ఉండాలండి, దైవ సేవకులు అలాగే ఉండాలండి, సువార్థికులు అలాగే ఉండాలి, పాస్టర్స్ అలాగే ఉండాలి. పాస్టర్స్ కి కొన్నిసార్లు వాళ్ళ సంఘస్థుల పేర్లు తెలియవు. ఎవరైతే ఇవాంజలిస్టులు కొంతమంది సేవ చేస్తుంటారో ఆ సంఘంలో ఉన్న పేర్లు తెలియదు. ఎలాగవుద్ది అప్పుడు? ఎలాగ నువ్వు కాపరి అవుతావు? కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, కాపరి అనేవాడికి ప్రతి గొర్రెని ఎరిగి ఉండాలి. కాపరి అనేవాడు ప్రతి గొర్రెను పేరుని ఎరిగి ఉండాలి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తానంటాడు. చూసారా, కాపరి యొక్క గొప్ప గొప్ప ప్రేమ లక్షణం ఎక్కడ కనపడుతుందంటే ఆ గొర్రెల్ని ఎరిగిన దాన్ని బట్టి కనపడుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈ రోజున ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వేల కొలది మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతారు. మరి ఆ సంఘ కాపర్లకి ఎవడు వెళ్తున్నాడో, ఎవడొస్తున్నాడో, ఎవడు పోతున్నాడో అసలు ఏం తెలియదు కూడాను, ఎవడి పేరు కూడా తెలియదు. మరి వీళ్ళందరూ ఊపేసుకుని వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఆయన గొప్ప పాస్టర్ అని. ఆయన కాపర్ ఎలాగవుతాడండి? ఆయన పాస్టర్ ఎలాగవుతాడండి? నీ గురించి తెలీదు, నీ పేరు తెలీదు, నీ ఊరు తెలీదు, నీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, నీ గురించి ఏం ప్రార్థన చేస్తాడని చెప్పండి నాకు. పౌలు గారు ఇంతమంది పేర్లు సంఘం చూడకపోయినా ఆ సంఘస్థుల పేర్లు ఇంతమంది జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఎంత గొప్ప పాస్టర్ అయి ఉంటాడో మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప పాస్టర్ అయి ఉంటాడో మరి చూడండి దేవుని బిడ్డలారా. కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ లోకి వెళ్దాం మనం.
నెక్స్ట్‌లోకి వెళ్దాం. తర్వాత మీరు చూస్తేనండి ఇక్కడ ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత, ఈ ప్ర ప్ర పత్రిక యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే దీన్ని ఏమంటామంటే కొత్త నిబంధనలో 2 పత్రికలు విశ్వాసులు కంపల్సరీగా చదవాలండి. 2 పత్రికలు చదవాలి. ఒకటేంటంటే రోమా పత్రిక చదవాలి. ఎందుకని? ఎందుకనంటే రోమా పత్రికలో మొత్తం మనం చూస్తే క్రైస్తవ సిద్ధాంతాల గురించినటువంటి బోధ కనపడుతుందండి. క్రైస్తవ సిద్ధాంతాల గురించిన బోధ. తర్వాత ఇంకొక పత్రిక మనం చదవాల్సింది ఉంది. అదేంటిరా అంటే హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రిక ఎందుకు ఇంపార్టెంట్ అనంటే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే పత్రిక. ఆయన యొక్క ఉన్నత లక్షణాలు, ఆయన గొప్పతనం అది తెలియజేసేటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. ఆ హెబ్రీ పత్రికకు వచ్చినప్పుడు అది చెప్తాలేండి. ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఈ పత్రికలో మనం చూసేది ఏంటంటే క్రైస్తవ సిద్ధాంతాలు ఇక్కడ బోధించినట్టుగా చూస్తున్నాం. క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఏంటి? మేజర్‌గా ఈ పత్రికలో మనకు కనపడే సిద్ధాంతాలు ఏంటంటే పాపం అనగానేమి, రక్షణ అనగానేమి, విమోచన అనగానేమి, కృప అనగానేమి, తీర్పు అనగానేమి, ఇలాంటి మేజర్ టాపిక్స్ అన్నమాట. బేసిక్స్ ఇవన్నీ కూడా. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ మూలాలన్నమాట. ఇవి మూలమైన సిద్ధాంతాలు. వీటి గురించినటువంటి విస్తారమైనటువంటి వివరణ ఈ పత్రికల్లో ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. నెక్స్ట్ ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక మెయిన్ థీమ్ ఏంటి? ఈ పత్రిక యొక్క మెయిన్ థీమ్‌లోకి వెళ్దాం మనం. మెయిన్ థీమ్ ఏంట్రా అంటే నీతి అనే మాట మీరు రాసుకుంటే సరిపోద్ది. మెయిన్ థీమ్ ఏంట్రా అంటే నీతి అని మనం చెప్పొచ్చు అనమాట. నీతి అని చెప్పుకోవచ్చు. ఎలాగా? ఇది 3, 4 విధాలుగా ఈ పత్రిక అంతా డివైడ్ అయిపోయింది. మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు నీతి అవసరమై ఉన్నదని మాట్లాడతాడు పౌలు గారు. నీతి అవసరతను జ్ఞాపకం చేస్తున్నాడు. రైచియస్‌నెస్ ఈజ్ నీడెడ్ అనే మాట. అలాగే 3వ అధ్యాయం 21వ వచనం నుండి 8వ అధ్యాయం 39వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఇంకొక చక్కని మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఉందండి. అదేంటంటే నీతి మనకు అనుగ్రహింపబడిందని చెప్తాడనమాట. అనుగ్రహింపబడిందని చెప్తాడనమాట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఏదది 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 21వ వచనం నుండి 8వ అధ్యాయం 39వ వచనం వరకు ఉంటున్నటువంటి భాగం. రైచియస్‌నెస్ ఈజ్ ప్రొవైడెడ్ అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి దయచేసి. అదేంటనంటే 9వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ అధ్యాయం 36వ వచనం వరకు నీతి సమర్థించబడింది అనేటువంటి అంశాన్ని ఆయన చక్కగా వివరించినట్టుగా మనకి తేలుస్తున్నాడు దేవుని బిడ్డలారా. చక్కగా వివరించినట్టుగా మనకి తెలుస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇంకొక విషయం కూడా మీరు గుర్తించాల్సిన విషయం ఉంది. లాస్ట్‌లో 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 15వ అధ్యాయం 13వ వచనం వరకు అక్కడ పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే నీతి ఆచరించబడినది అన్నమాట. రైచియస్‌నెస్ ఆర్ రైచియస్ కాదు, రైచియస్‌నెస్ ఈజ్ ప్రాక్టీస్డ్ అన్నమాట. రైచియస్‌నెస్ ఈజ్ విండికేటెడ్ అనే మాట మనం చూస్తున్నాం. ఆ మొదటి 2 మాటలు ఎలా పెట్టానో రైచియస్‌నెస్ అని 3, 4 కూడా అలాగే రైచియస్‌నెస్ అనే మాట పెట్టుకోవాలి. మిస్ అయింది. నెస్ అనే మాట మిస్ అయింది. రైచియస్‌నెస్ విండికేటెడ్, రైచియస్‌నెస్ ప్రాక్టీస్డ్ అన్నమాట. కనుక 4 విధాలుగా నీతిని గురించిన ప్రస్తావన ఇక్కడ పౌలు గారు చేస్తున్నాడు. నీతి అవసరమై ఉన్నది, నీతి అనుగ్రహించబడింది, నీతి సమర్థించబడింది, నీతి ఆచరించబడింది అనే మాట మనం చూస్తాం. నెక్స్ట్ గమనించండి దయచేసి. నెక్స్ట్ ఏంటంటే మనము దీంట్లోకి వెళ్ళడానికంటే ముందుగా దేవుని బిడ్డలారా ఈ కంపారిజన్స్‌లోకి వెళ్ళడానికంటే ముందుగా మీకు ఒక మాట గుర్తు చేయాలి. ఇది అలా ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేవి మీరు రాసుకోవాలి. నేను చెప్పే విషయాలు మీరు రాసుకోవాలి. పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడంటే అన్యులందరూ అంటే లోకస్తులందరూ పాపం చేశాడని చెప్తాడు. అన్యులందరూ పాపం చేశారని చెప్తాడు. 2వ అధ్యాయంలో
యూదులందరూ పాపం చేశాడు అంటాడు. 3వ అధ్యాయంకి వచ్చే లోపల అందరం పాపం చేశాం అంటాడన్నమాట. మొదటి అధ్యాయంలో అన్యులు పాపం చేశారంటాడు. ఆ పాపాలు ఎలాగున్నాయో మొదటి అధ్యాయం 18వ వచనం అంతా కూడా మనకు వివరిస్తాడు. 18వ వచనం నుండి విస్తారమైన వివరణ ఉంటది. ఎలాగా అన్ని జనులు పాపులుగా మారారని. రెండవ అధ్యాయం అంతా కూడా యూదులే పాపం చేశారని చెప్తాడు. ఇక 3వ అధ్యాయంకి వస్తే అందరూ పాపం చేశారని మాట్లాడతాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఆ తర్వాత 6వ అధ్యాయం, మీరు జాగ్రత్త వినండి. 6వ అధ్యాయం ఇంపార్టెంట్ అధ్యాయం రోమాపత్రికలో. ఇది రాసుకోవాలి మీరు, నేను స్లైడ్ పెట్టలేదు మీకు. 6వ అధ్యాయం ఏంటంటే పాపము నుండి స్వేచ్ఛ, పాపము నుండి విడుదల. 6వ అధ్యాయం అంతా దాని గురించి వివరిస్తాడు. 7వ అధ్యాయము ఒక విశ్వాసి పాపంతో తనకున్నటువంటి ఆ యొక్క స్ట్రగుల్ అన్నమాట, ఆ పోరాటం. విశ్వాసికి పాపముతో ఉన్న పోరాటం గురించి మాట్లాడతాడు 7వ అధ్యాయం. బిలీవర్ స్ట్రగుల్ విత్ సిన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయం ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి విడుదల. అది 6. విశ్వాసి యొక్క పోరాటం పాపం పైన 7వ అధ్యాయం. 8వ అధ్యాయం ఆత్మానుసారంగా జీవించుట, ఆత్మ చేత నింపబడి ఎలాగ జీవించాలనేది మనకి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ పత్రికలో కొన్ని పోలికల భేదాలు మనం చూస్తాం. పోలికల భేదాలు మనం కొన్ని చూస్తాం. ఏంటది? చాలా పోలికల భేదాలు పెట్టాడు ఇక్కడ. మీకు ఆ లిస్ట్ ఇచ్చాను చూడండి. అక్కడ ఆదాము క్రీస్తు గురించి చక్కగా వివరిస్తాడు ఈ పత్రికలో. ఆ మొదటి పురుషుడైన ఆదాము ద్వారా పాపము సంక్రమించింది. ఆ రెండవ పురుషుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ, విమోచన సంక్రమించింది. పాప క్షమాపణ మనకి వచ్చేసిందని మాట్లాడతారు. అలాగే యూదులు అన్యజనులకు ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాల గురించి కూడా ఈ పత్రిక చాలా చక్కగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. పోలికలు, భేదాలు. అలాగే ధర్మశాస్త్రము, కృపను గురించినటువంటి భేదాలు. ధర్మశాస్త్రానుసారంగా జీవించడం అంటే ఏంటి? 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో కూడా ఇవన్నీ బాగా వివరించబడ్డట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రమునకును కృపకును ఉన్నటువంటి తేడాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఈ పత్రికను మళ్ళీ చూసేటప్పుడు చూద్దాంలేండి. ఇక ఆ తర్వాత పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అది కూడా ఈ పత్రికలో పోలికలు, భేదాలుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. పాత నిబంధన యొక్క వివరణ ఎట్లాగుంది, నిబంధన, క్రొత్త నిబంధన యొక్క జీవితం ఎలాగుండాలా అనే దాని గురించి చక్కగా వివరించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక పోలిక భేదాలు మనకు కనపడేది ఏంటంటే ఈ పత్రికలో ఆత్మ, శరీరం, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది చెప్తాడు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటనేది మనకు చెప్తూ వస్తాడు. ఆ తదుపరి దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఇది రోమా 6, 7, 8 ఈ అధ్యాయాలన్నింటిలో మనం గమనిస్తే శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం, ఇది కూడా ఒక పోలిక భేదం అన్నమాట. శరీరానుసారమైన జీవితం ఎలాగుంటది, ఆత్మానుసారమైన జీవితం ఎలాగుంటది అనేది వివరిస్తుంటాడు అన్నమాట. అలాగే ఇంకొక వివరణ కూడా మనకి అంటే 14, 15 అధ్యాయాల్లో చూస్తాం. అదేంటంటే విశ్వాసములో బలమైన వాళ్ళు ఎలాగుంటారు, విశ్వాసములో బలహీనులైన వాళ్ళు ఎలాగుంటారు. ఇక్కడ నేను బలవంతులు, బలహీనులని రాశాను స్క్రీన్ మీద. అంటే నా ఉద్దేశం ఏంటంటే విశ్వాసములో అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. విశ్వాసములో బలవంతులు, విశ్వాసములో బలహీనులైనటువంటి వారు అనే మాట మనకి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట. ఇక తదుపరి నెక్స్ట్కి వస్తే ఈ యొక్క పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని బిడ్డలారా మనం చూస్తాము. అదేంటనంటే దేవుని గురించినటువంటి విషయాలు. ఆయన ఎవరు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆ విషయాలు చాలా చక్కగా పౌలు వివరిస్తాడు. మొదటి అధ్యాయం నుంచి వివరిస్తాడు అవన్నీ కూడా. అవన్నీ నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను మీకు, కనుక మీరు రాసుకోండి. తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవుని గురించిన విషయాలు చక్కగా ఈ పత్రికలో వివరించబడ్డాయి. ఆయన ఎవరు, మన కొరకు ఆయన చేసింది ఏంటి అని. అలాగే యేసుక్రీస్తు ద్వారా
ఆయన మరణము ఏంటి మనకి అనుగ్రహించింది, ఆయన మరణం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటి, ఆయన మరణం వల్ల మనకొచ్చింది ఏంటి అనే దాని గురించి కూడా చక్కగా ఈ పత్రికలో వివరించబడింది దేవుని బిడ్డల. ఆ తర్వాత మన గురించి, విశ్వాసులమైన మన గురించి కూడా ఈ పత్రికలో చాలా చక్కగా రాశాడు. ఏంటనంటే యేసుక్రీస్తును నమ్ముకోవటం వల్ల వచ్చేటువంటి జీవితం ఎలాగుంటది, యేసుక్రీస్తుని నమ్ముకోకపోవటం వల్ల వచ్చే జీవితం ఎలాగుంటది, అది కూడా చక్కగా వివరించినట్టుగా గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక మరి ఇంకొక విషయం కూడా మనకి ఇక్కడ పౌలు గారు చాలా క్లియర్గా రాస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఆ నేను వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు, అంటే యేసు ప్రభు రాకముందుగానే మీరంతా కూడా సెట్ అయిపోయి ఈ విషయాలన్నిట్లో కూడా మరి మీరు సరి చేసుకోవాల్సినటువంటి వారై ఉన్నారని కాదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే ఉన్న ఫలానా ఇప్పటికిప్పుడే మీరు పాపులుగా ఉన్నప్పుడే నా దగ్గరకు వచ్చేయండి అంటున్నాడు. ఆ సిలబస్ అనేదికి వచ్చేయండి అంటున్నాడు యేసు ప్రభు. మీరు ఉన్న పాటను నా దగ్గరకు వచ్చేయండి, మీరు ఏ స్థితిలో ఆ స్థితిలో. చాలా మంది, నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేసిన అంటే, చాలా మంది అభిప్రాయం ఎలాగుంటుందంటండి, నేను నాలో ఉన్న కొన్ని పాపాలు తీసేసుకొని అప్పుడు నేను యేసు ప్రభుని వెంబడిస్తానంటారు. నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవన్నీ తొలగించుకున్న తర్వాత నేను యేసు ప్రభుని వెంబడిస్తానని చెప్తారు. అది తప్పు మాట. మనకు మనంగా మనలో ఉన్న పాపాన్ని తీసేసుకోలేమండి, అది తెలుసుకోవాలి. నేను తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత స్లైడ్లో వస్తుంది అది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనకు మనుగా పరిశుద్ధులుగా ఉండలేము. కనుక ఇది దేవుని వల్ల జరగాలి, ఇది యేసు ప్రభు వల్లనే జరగాలన్న మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట. కనుక గుర్తుపెట్టుకోండి. అందుకనే ఉన్న ఫలానా మీరు ఎలాగుంటే అలాగ. అందుకనే మనకి ఇందాక ఒక మాట, ఏది మనము మూల వాక్యాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఏంటది? 5:8 ఒక మాట జ్ఞాపకం చేశాను. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు ప్రభు మన కోసం చనిపోయాడు. ఏదో మనం సరి చేసుకున్నందుకు, మనం ఏదో కొన్ని పాపాలు విడిచిపెట్టుకున్నందుకు, మనం ఏదో నీతియుక్తంగా జీవిస్తున్నందుకు యేసు ప్రభు మన కోసం చనిపోలే. ఆయన మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ పాపపు స్థితిలో నుంచి మనం బయటికి తీసుకురావడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడనే మాటలు చాలా చక్కగా ఈ పత్రికలో వివరించబడ్డాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇంకోటి మనం ఆలోచన చేస్తుంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ పత్రికలో మనకి కొంతమంది పాత నిబంధన వ్యక్తుల గురించిన ప్రస్తావన జరిగింది. పాత నిబంధన వ్యక్తుల గురించినటువంటి ప్రస్తావన ఈ పత్రికలో జరిగినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. ఎలాగా? మీరు 4వ అధ్యాయం గమనిస్తే అబ్రహామును గురించినటువంటి ప్రస్తావన చేశాడు. ఎలాంటి ప్రస్తావన? అక్కడ నేను రాసిన ఆల్రెడీ, మీరు ఒట్టిగా రెఫరెన్స్ రాసుకోండి. 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలను రాశాను అక్కడ. ఏంటి అబ్రహాము గురించి ఏం చెప్పాడు? అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతునిగా తీర్చబడ్డాడు, విశ్వాసం వలన. అలాగే ఎవరైతే ఈ రోజున యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు అబ్రహాము సంతానంగా ఉండి నీతిమంతులుగా తీర్చబడతారు. అది మనం చూస్తాం. మనం అందరము నేడు అబ్రహాము సంతానం ఎప్పుడు అవుతామంటే, విశ్వాసము ద్వారా యేసు ప్రభుని మనం అంగీకరించినప్పుడు మనం కూడా అబ్రహాము సంతానం అయిపోతాం. ఇది ఒక మాట. రెండోది, ప్రభు ఇక్కడ మనకి, అంటే పౌలు గారు జ్ఞాపకం చేసింది, ఆయన కోట్ చేసినటువంటి పాత నిబంధన వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదుని ఎలా కోట్ చేశాడు ఆయన? ఎప్పుడు కోట్ చేశాడు? ఎలా కోట్ చేశాడంటే, ఆ 4వ అధ్యాయంలో చెప్తాడంట, తమ పాపముల గురించి, పాపముల విషయమై ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషని పిలువబడిన వాడు ధన్యుడు అంట. చూసారా? కనుక ఇది దావీదు అన్న మాట. అది ఏది? 32వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. అది ఆ మొదటి 3 వచనాలు చదివితే 32వ దావీదు కీర్తన దావీదు యొక్క ఆ స్టేట్మెంట్ అన్నమాట. అది ఇక్కడ చక్కగా ప్రస్తావించినట్టుగా, రోమా పత్రికలో ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి పురుషుడైన ఆదామును గురించిన ప్రస్తావన జరిగింది పాత నిబంధన వ్యక్తుల్లో. ఏమిటి ఆ ప్రస్తావన? ఆ మొదటి పురుషుడైన ఆదాము నుండి పాపం మనకి సంక్రమించిందంట. ఆ ఒక్క మనిషిని బట్టి పాపం మనకి వచ్చేసింది అంటాడు. ఆయన చేసిన పాపం బట్టి మనందరికీ పాపము వర్తించింది అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాం. ఇంకా తర్వాత విస్తారంగా 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం విస్తారంగా పౌలు గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ జనాంగానికి పౌరుషం కలిగించాలని వారిని పక్కన పెట్టి అన్ని జనులకి రక్షణ ఇచ్చేసి అన్ని జనులకి దేవుని యొక్క ఆశీర్వాదం ఇచ్చాడని చెప్తాడు.
అప్పుడు ఆ ఆశీర్వాదం పొందుకున్నటువంటి అన్ని జనులు చూసి యూదులందరూ కూడా అసూయ కలిగి వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రభు దగ్గర రావడం జరుగుతుంది. ఈ వివరణ అంతా ఎక్కడ జరుగుతుందంటే 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం రోమా పత్రికలో చాలా బ్యూటిఫుల్ గా వివరిస్తారు. అంటే యూదులను పక్కన పెట్టింది కారణం ఏంటంటే నిరంతరంగా వాళ్ళని దూరం పెట్టడం కోసం కాదు అని. ఈ అన్ని జనులకు రక్షణ కలగచేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆనందిస్తూ ఉండగా ఈ అన్ని జనులు యూదులు చూసి అసూయపడి వాళ్ళు కూడా మళ్ళీ పశ్చాత్తాపడి తిరిగి రావాలని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నదని పౌలు గారు బ్యూటిఫుల్ గా అవన్నీ వివరిస్తాడు అనమాట. 9, 10, 11 అధ్యాయంలో వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా లాస్ట్కి వద్దాం. అయితే ఈ ముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికంటే ముందుగా దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఇక్కడ ఉంది. ఏమిటనంటే మీరు అపోస్తలుల కార్యము 27, 28 అధ్యాయులు మీరు జాగ్రత్త అవుతే పౌలు గారు రోమా పట్టణానికి అరెస్ట్ చేయబడి తీసుకొని పోబడతాడు. అపోస్తలుల కార్యం 27, 28 అధ్యాయులు అంటే మనం అపోస్తలుల కార్యం ధ్యానం చేసుకునేటప్పుడు మనం చూసి ఉంటారు. మీరు ఒకవేళ అపోస్తలుల కార్యం తీసుకున్నటువంటి బ్రదర్ మీకు జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన 27 అధ్యాయంలో ఓడ ప్రయాణం చేస్తాడు. ఆ ఓడ ప్రయాణంలో పౌలు గారిని అరెస్ట్ చేసి రోమా పట్టణానికి తీసుకుని వెళ్తారు దేవుని బిడ్డలారా. అంటే సిజేరియా నుండి రోమా పట్టణానికి ఒక ఖైదీగా తీసుకొని పోబడతాడన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది క్రీస్తు శకము 65వ సంవత్సరంలో జరిగింది. అక్కడ ఆయన హౌస్ అరెస్ట్ చేయబడతాడు. రోమా పట్టణంలో ఒక ఇంట్లో అతను ఉంచినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ ఇంట్లో ఉండి కూడా, అక్కడ హౌస్ అరెస్ట్ లో ఉండి కూడా ఆయన పత్రికలు కొంతమందికి రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడి నుండి కూడా కొన్ని పత్రికలు రాసినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఒకటి గుర్తించాలి ఏంటంటే యాక్చువల్గా సంఘాన్ని ఆయన చూడలేదు, కానీ రోమా పట్టణాన్ని అయితే విజిట్ చేసినట్టుగా మనకి ఈ యొక్క లేఖన భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే మనం గుర్తించాల్సింది ఏంటంటే మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. రోమా పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా 9, 10 వచనాల్లో మనకి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. 9, 10 వచనాల్లో ఏంటది? ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తములో నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక ప్రార్థన చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నా ఆత్మయందు సేవించున్న దేవుడే సాక్షి అని మాట్లాడు. కనుక తనకున్న డిజైర్, ఎలాంటి గొప్ప ఆశయం తనకున్నదనేది ఈ సంఘం పట్ల ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇక ఆ తర్వాత లాస్ట్లో ముఖ్య విషయాలు కొన్ని మనం ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏట్రా ఆ ముఖ్య విషయాలు అంటే, మొట్టమొదటిది, మనల్ని మనం రక్షించుకోలేము. రక్షణ క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది. ఆయన రక్తంలో కడగబట్టడం వల్ల, మన పాపాలు ఒప్పేసుకోవడం వల్ల మనము కృప ద్వారా రక్షింపబడుతున్నాం. విశ్వాసం వలన కృప చేత రక్షింపబడతామనే మాట మనం జ్ఞాపకం చేసుకోం. ఇది మొదటి విషయం. రెండవది, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎంత నీతి పనులు చేసినా మన మంచి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానము అనే మాట జ్ఞాపకం చేస్తాం. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం, క్రీస్తు మన స్థానంలో ఆయన సిలువలో చనిపోయాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బదులుగా ఆయన శిక్షను పొందుకున్నాడు. మనకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు మన కోసం చేసిన గొప్ప బలియాగం అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నాలుగో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం చేసుకుంటామో, అప్పుడు దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతామనే మాట జ్ఞాపకం చేయబడతాం. అందుకనే రోమా 8:14 కూడా ఒక మూలవాక్యంగా రాసుకోండి అవసరమైతే. నేను ఎందుకు అక్కడ ప్రస్తావించలేదు, అది రాసుకోవచ్చు. ఏంటది? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. అది కూడా చక్కని మూలవాక్యమే. 8:14 అక్కడ యాడ్ చేసుకోండి. మీరు మూలవాక్యాల్లో
ఈ మాట రాసుకోండి. 8:14 అనేది రాసుకోండి అక్కడ. కనుక ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో దేవుని ఆత్మ చేత నింపబడి వారు నడిపించబడతారనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకా లాస్ట్‌ది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చివరికొస్తూ తెలుసుకుంటున్న విషయం ఏంటంటే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడు? సహోదరులారా, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు రోమాపత్రికలో పౌలు గారు. సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకొని సేవ చేయమన్నాడు. అలాగ సమర్పించుకొని చేసేటువంటి సేవ యుక్తమైనటువంటి సేవ అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక సండే స్కూల్ టీచర్ అయినా, ఒక యూత్ లీడర్ అయినా, ఒక చర్చ్ ఎల్డర్ అయినా, ఒక విమెన్స్ లీడర్ అయినా, బైబిల్ స్టడీలు తీసుకుంటున్నా, ప్రార్థన గుంపులు నడిపిస్తున్నా, ఒక ఇవాంజలిస్ట్ అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక మిషనరీ అయినా, నువ్వు ఎవరైనా సరే, ఇక్కడ పాయింట్ ఏంటనంటే సజీవ యాగంగా శరీరాల్ని ప్రభుకు సమర్పించుకోకుండా ప్రభు సేవ చేయడం యుక్తం కాదని ప్రభు జ్ఞాపకం. ఇక్కడ పౌలు ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధంగా అనుకూలమైనటువంటి రీతిలో దేవునికి సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇంత బ్యూటిఫుల్ గా ఈ సత్యాలన్నీ కూడా ఈ పత్రికలో వివరించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. అలాగా ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి క్రొత్త నిబంధనలో ఈ పత్రికను అందరూ చదవాల్సిందే. విశ్వాస జీవితానికి మూలమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పత్రికలో రాయబడ్డాయి. ఏటా మూలమైన అంశాలు? బేసిక్ అంశాలు ఏంటంటే నేను ఇందాక చెప్పాను, క్రైస్తవ సిద్ధాంతాలు. పాపం అనగానేమి, రక్షణ అనగానేమి, కృప అనగానేమి, విమోచన అనగానేమి, తీర్పు అనగానేమి. నేను ఇంతకుముందు యోహాను సువార్త చెప్పినప్పుడు మీకు మాట చెప్పాను. అదేంటనంటే, క్రొత్తగా యేసుప్రభు నమ్ముకున్నటువంటి వాడు మొట్టమొదటిగా చదవాల్సిన బుక్ ఏంటంటే యోహాను సువార్త. ఆ తర్వాత నూతన విశ్వాసి చదవాల్సిన మరొక ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే రోమాపత్రిక. ఇది కూడా చదవడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే దీంట్లో ఈ పాపాన్ని గురించి, రక్షణ గురించి, నీతిని గురించి బహుగా వివరించినటువంటి పుస్తకం అనమాట ఈ పత్రిక అనమాట. కనుక క్రొత్త బిలీవర్స్, పాత బిలీవర్స్ మన అందరం కూడా ఈ పత్రికను క్షుణ్ణంగా చదివి మనం అందరం కూడా ధ్యానించవలసిన వారం అంటున్నామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.